ఉమ్మడి విజయనగరం జిల్లాలో అట్టహాసంగా మహానాడు వేడుకలు. కార్యకర్తలకు అండగా ఉంటామన్న నేతలు, ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు 2026 వేడుకలు పార్వతీపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ పరిశీలకుడు కోరాడ రాజబాబుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పోనుల విజయచంద్ర ఈ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1875 క్లస్టర్లలో ఈ మహానాడును జరుపుతున్నామని స్పష్టం చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఈ వేదికల ద్వారా పార్టీ కేడర్కు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వివరించారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడు అంటే ఏదో మా అన్న ఎన్టీఆర్ పుట్టినరోజే కాదండి, ఇది కార్యకర్తల పండగ. ఈరోజు తీర్మానాలు చేసుకునే పండగ. ఈరోజు తెలుగువారికి ఒక ఖ్యాతిని, కీర్తిని ఇచ్చి రాజకీయాల్ని ఢిల్లీకి పరిచయం చేసిన ఒక గొప్ప పార్టీని స్థాపించిన వ్యక్తి ఒక పండగ అనే గొప్ప పండగని కూడా దేశ భద్రత, దేశానికి కావాల్సిన ఆవశ్యకతని దృష్టిలో తీసుకొని ఇలా హైబ్రిడ్ మోడల్లో, డిజిటల్ మోడల్లో చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ క్లస్టర్లో ఉండడం జరిగింది. అలాగే మనకి టౌన్లో కూడా 2 క్లస్టర్లు, అలాగే పార్టీ ఆఫ్ దగ్గర ఒక క్లస్టరు, ఎల్లనపురం దగ్గర ఒక క్లస్టరు, బల్సిపేట దగ్గర ఒక క్లస్టరు, అలాగే బర్లి దగ్గర ఒక క్లస్టరు, గంగాడ దగ్గర ఒక క్లస్టరు, ఇలా 11 చోట పెట్టుకోవడం జరిగింది. ఆ క్లస్టర్సే ప్రధాన భూమిక పోషిస్తూ అందరితో పాటు చేయడం జరిగింది. సో దీనివలన మేము వెళ్ళే ఆలోచన అంటే నెల్లూరు వరకు వెళ్ళి తిరిగి రావాలంటే ఎన్ని బస్సులు బుక్ చేయాలి, ఎన్ని కార్లు తీసుకురావాలి, అక్కడ ఎంత హోటల్ బుక్ చేయాలి, ఈ ఆలోచన తీసుకున్న నిర్ణయానికి మేము కూడా కట్టుబడి పార్టీ నిర్ణయాన్ని తీసుకోవడం. ఇందులో ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినా ఇది క్రైసిస్, ఇలాంటి క్రైసిస్లో కూడా ఆ క్రైసిస్ని ఆపర్చునిటీగా వాడుకోవాలి. మా మధ్యనున్న అనుబంధాన్ని, పార్టీకి కార్యకర్తకు ఉన్న అనుబంధాన్ని ఎక్కడా కూడా దూరం చేయకూడదనే ఆలోచనతోనే క్రైసిస్లో కూడా మేము ఆపర్చునిటీగా వాడుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది విజనరీకి, ఒక గొప్ప వ్యక్తికి ఉండే ఆలోచన. జనరల్గా మీరు కోవిడ్లో చూసినా కానీ, కోవిడ్లో కూడా మేము జూమ్ మీటింగ్స్లో కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడున్న ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికి కూడా మా యొక్క పండగను ఆపకుండా మా తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా పార్టీ తీసుకున్న స్త్రీ శక్తి గురించి ప్రధానంగా ఎజెండా తీసుకోవడం జరిగింది. స్త్రీ శక్తిలో ప్రతి ఒక్కరు, అంటే ఒక తెలుగు కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా కీలకమైనది. అలాగే మా తెలుగుదేశం పార్టీలో కూడా రేపు రాబోయే రాజకీయాల్లో స్త్రీల ప్రాధాన్యత పెంచుతామని చెప్పడం జరిగింది. అందుకనే మొన్న పార్లమెంట్లో కూడా మహిళా బిల్లుని ఏకకంఠంతో మేమందరం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. తిరిగి పెట్టిన మహిళా బిల్లుకు కూడా మేమే మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ గమనిస్తే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో దృఢ సంకల్పం ఉంటుందని, అంటే ఆస్తిలో సమానమైన హక్కు మహిళలకి ఇవ్వాలని మొట్టమొదటి చెప్పింది అన్న ఎన్టీఆర్, ఇంప్లిమెంట్ చేసింది అన్న ఎన్టీఆర్. ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ నడుపుతుంది ఇప్పుడున్న మా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత తరాలైనా కానీ మహిళలు మాతో సమానం, ఆకాశంలో సగం ఏమని అంటామో మా యొక్క కార్యక్రమాల్లోని, మా పదవుల్లో కూడా మహిళలు కూడా సమానం అని ముందుగా గొంతు విప్పి మాట్లాడిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఏమేమి చేసామో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. అందుకనే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, ఇంటికి వెలుగు ఇల్లాలనే విషయాన్ని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ యొక్క థీమ్ తీసుకోవడం జరిగింది. ఈ మహానాడు ఈరోజు మొదలైంది, రేపటితో సాయంత్రానికి ఎండ్ అవుతుంది. మిగతా కార్యక్రమాన్ని మీకు అప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని తెలియజేస్తూ